హుజూర్నగర్లో శ్రీ చైతన్య కార్పొరేట్ స్కూల్లో విపరీతమైన ఫీజులు దందా, తర్వాత బుక్స్ అమ్మటం ఇట్లాంటివి చేస్తున్నారని చెప్పేసి మేము ప్రిన్సిపాల్ని అడగడానికి వచ్చినాం. ప్రిన్సిపాల్ మా మీద దౌర్జన్యం చేసి ఆయన వీడియోలు తీయడం, తర్వాత ఆయనే మా మీద చేయూపి నువ్వు రకరకాలుగా ఇబ్బంది పెట్టడం జరుగుతున్నది. దాంతోపాటు ఇక్కడ ఉన్న స్టాఫ్ మీద కూడా ఆయన విపరీతమైన ఇబ్బందులు పెడుతున్నాడు. పని టార్గెట్లు ఇచ్చేసి అడ్మిషన్ ఎన్ని చేయాలని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత ఒక క్లాస్లో 100 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళలో అందరికీ సమానమైన ఫీజు లేదు. ఆయనకు నచ్చిన వాళ్ళకి ఒక ఫీజు పెట్టుకుంటున్నాడు, ఆయనకు నచ్చిన వాళ్ళకి ఇంకొక ఫీజు పెట్టుకుంటున్నాడు. దాంతోపాటు బుక్స్ అమ్ముతున్నారు, బయట ఒక రూమ్ తీసుకుని ఆ రూమ్ లో పెట్టి బుక్స్ అమ్ముతున్నారు. విద్యను వ్యాపారీకరణ చేస్తున్నారు, ఫీజులు విపరీతంగా తీసుకుంటున్నారు. ఇక్కడ ఎటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ లేవు. ఎంఈఓకి ఫోన్ చేసినాం, ఎంఈఓ కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మేము డివైఎఫ్ఐ సూర్యాపేట జిల్లా కమిటీ తరఫున ఇక్కడ ధర్నాకు వచ్చినాం. మామూలుగా మాట్లాడడానికి వచ్చినాం. ఆయన మా మీద వేరే రకంగా మాట్లాడడం వల్ల ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తున్నాం. ఒక క్లాసులో జాయిన్ అయిన వాళ్ళకి ఒకటే ఫీజు ఉండాలి. ముందు జాయిన్ అయిన ఒకటే క్లాస్కి అదే టీచర్ అలానే ఉంటుంది. ముందు జాయిన్ అయినా